హలో, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీ పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ వ్యక్తిగత అవసరతలు మాకు తెలియచేయండి. వీలైతే మీకు అవకాశం ఉంటే మాకు ఫోన్ చేయండి. మీ ఫోన్లో కూడా ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేసిన వాటిని మీకు ఖచ్చితంగా తెలియపరుస్తాం. దయచేసి గమనించండి. ప్రతి ఉదయం ఈ వాక్య సందేశాలు మేము అందిస్తూ ఉన్నాం. డైలీ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఖచ్చితంగా ప్రతి ఉదయం వాక్య సందేశాన్ని వినండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాక్యంలో నుండి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు యాకోబు భక్తుడు మనకి కనబడతా ఉన్నాడు. యాకోబు తన యొక్క ప్రయాణ జీవితంలో దేవుని బిడ్డలారా ఒక ఎడారి ప్రాంతంలో రాయిని తలగడగా చేసుకుని ఆ రాత్రి నిద్రిస్తున్నప్పుడు గొప్ప దర్శనాన్ని యాకోబు భక్తుడు అనుభవించడం జరిగింది. యాకోబు భక్తుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కదా, నా ప్రయాణంలో నాకు తినుటకు ఆహారమును, ధరించడానికి వస్త్రములను దేవుడు నాకు దయచేసిన ఎడల నేను దేవుని విషయంలో నమ్మకముగా ఉంటానని యాకోబు భక్తుడు చక్కగా మాట్లాడుతున్నాడు. అంతే కదండి, దేవుడు నాకు ఇచ్చేటువంటి యావత్తులో దేవుడు నా కష్టార్జితాన్ని ఫలింపజేస్తే 10వ వంతు కూడా నేను చెల్లిస్తానని యాకోబు భక్తుడు ఒక మంచి తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. దేవుని దగ్గర మొక్కుకుంటా ఉన్నాడు. తన కష్టాన్ని, తన బాధను, తన ఇబ్బందిని, తనకున్నటువంటి సమస్యను ప్రభుతో చెప్పుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య సందేశాన్ని వింటున్నావు కదా, నీకును ఎన్నో కష్టాలు ఉన్నాయి, నీకును ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులు నేను వెంబడించినప్పటికీ యాకోబు భక్తుడు ఏ రీతిగా అయితే తీర్మానం చేసుకున్నాడో అటువంటి తీర్మానం నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఎంతో అవసరమైనది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నాకు ఇచ్చేటువంటి యావత్తులో 10వ వంతు ప్రభుకు చెల్లిస్తానని చెప్తా ఉన్నాడు. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని వింటున్నారు కదండి. నీ కష్టార్జితాన్ని దేవుడు ఫలింపజేస్తే నువ్వేం చేయాలి తెలుసా? 10వ భాగాన్ని ప్రభువుకి చెల్లించాలి. నీ ప్రథమ ఫలాలను ప్రభువుకి చెల్లించాలి. నీ మొక్కుబడి కానుకలను ప్రభువుకి చెల్లించాలి. యాకోబు భక్తుడు అదే అంటున్నాడు. దేవుడు నాకు మంచి వస్త్రాలు దయచేసిన ఎడల, దేవుడు నాకు మంచి ఆహారమును దయచేసిన ఎడల, నా ప్రయాణానికి క్షేమకరమైనటువంటి కృపనిచ్చిన ఎడల, నా తండ్రి ఇంటికి నేను క్షేమంగా చేరిన ఎడల, దేవుని విషయంలో నేను ఈ రీతిగా నివసిస్తాను, దేవుని విషయంలో ఈ రీతిగా నేను బ్రతుకుతాను అనే ఒక మంచి మొక్కుబడి కలిగి, మంచి తీర్మానం కలిగి యాకోబు భక్తుడు జీవిస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరైనా కానీ నీ తీర్మానం ఏంటి? ప్రభు నీ జీవితంలో ఎన్నో అవసరతలు తీరుస్తున్నాడు కదా. నీకు తినడానికి మంచి ఆహారములు ఇచ్చాడు దేవుడు, ధరించడానికి మంచి వస్త్రాలు ఇచ్చాడు దేవుడు, ఉండడానికి మంచి నివాసాన్ని ఇచ్చాడు దేవుడు. ఈరోజు చూడండి, చాలామంది కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో నివాసం చేస్తూ ఉన్నారు. తినడానికి ఆహారం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఉండడానికి నీడ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీవైతే సమృద్ధి కలిగి నీవు జీవిస్తున్నావు. నీకు దేవుడు సమృద్ధినిచ్చాడు కాబట్టి దేవుని ఎడల నువ్వు నమ్మకంగా జీవించు. ఖచ్చితంగా ప్రభువారు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. యాకోబు భక్తుడు ఏదైతే తీర్మానం చేసుకున్నాడో, ఏదైతే వాగ్దానం చేసుకున్నాడో, ఏదైతే మొక్కుకున్నాడో అదే చేయడానికి ఇష్టపడ్డాడు. చాలా సందర్భాల్లో నీవు మొక్కుకున్నావు, తీర్మానం చేసుకున్నావు, దేవునితో వాగ్దానం చేసుకున్నావు. వాగ్దానాలు ఏమైపోయినాయో తెలియట్లేదు, మొక్కుబళ్ళు ఏమైపోయినాయో తెలియట్లేదు, నీ యొక్క తీర్మానం ఏమైపోయిందో తెలియట్లేదు, నమ్మకంగా జీవించడానికి ఇష్టపడట్లేదు. అలా ఉంటే అది ప్రమాదకరం. దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మిమ్మలను, మీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. యాకోబు భక్తుడిని ఏ రీతిగా అయితే మీరు దీవించి ఆశీర్వదించారో, ఈరోజు ఈ వాక్య సందేశాన్ని వింటున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి.
యాకోబు భక్తుడు నాయన మంచి తీర్మానం చేసుకున్నాడు. తండ్రి, తనకు వచ్చేటువంటి కష్టార్జితం ఫలింపజేస్తే 10వ వంతు ఇస్తానని వాగ్దానం చేసుకున్నాడయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించినట్లు సహాయం చేయండి. ఈ ప్రార్థన స్వీకరించి ఈ వాక్య సందేశాన్ని వింటున్న వారి కుటుంబాలన్నిటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.